గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్లో ఒక్కొక్క ఇంటికి చిన్న పిల్లాడి నుంచి ముసలాళ్ళ దాకా ఎంత బెనిఫిట్ పొందిన్నాం. ఉండే పెన్షన్లు తీసేసినారు. ఇచ్చిన పెన్షన్స్లో కూడా కమిషన్, అన్నిటికీ కమిషన్. అప్పుడేమో ట్యాక్సులు పెంచేసినారు, నీకు రూపాయి ఇచ్చి మళ్ళీ ₹2 తీసుకుంటున్నారు అని మొన్నవల్లి అనుష, పోరంబోకు అనుష ఇట్టాడు. పోరంబోకు ఇట్లా ఆడవాళ్ళు అంటారా వాటిని, అయ్యో రాయపాటి అరుణ ఆడవాళ్ళు అంటారు వాటిని. వాడైనా ఇప్పుడు ఎంత బెనిఫిట్ పొందారు ఒక్కొక్కడు. వాన్నీళ్ళు ఎత్తేయడానికి, ముళ్ళ కంపలు కొట్టడానికి కోట్లు ఖర్చు పెట్టి డైవర్షన్ చేయడం. అసలు డైవర్షన్, పంచాయతీ నిధికి వచ్చిన డబ్బులు డైవర్షన్ చేసినారు అంటే ఆ డబ్బులు ఏం చేశారు? ఏమైనా రొటేషన్కి ఏమన్నా ఇచ్చినారా ఇంట్రెస్ట్కి? అది ఎంత సీరియస్ ఇష్యూ. ఏమైందంటే ఆడి యొక్క ఆలోచన, ఒక మనిషికి ఒక ప్రాబ్లం 2 ప్రాబ్లం క్రియేట్ చేస్తే సాల్వ్ చేసుకుంటాడేమో అని బ్యాక్ టు బ్యాక్ ప్రాబ్లం కంటిన్యూస్గా చేస్తే ఏం చేస్తూ ఉంటాడు, ప్రాబ్లంలో పడి భయపడిపోతారేమో అని. అన్ని ప్రాబ్లమ్స్ పెట్టినోడికి తిరిగి అదే అన్ని ప్రాబ్లమ్స్ కన్నా డబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయని వాడికి తెలియదు. వాడు పోయేటప్పుడు వాడి ఫ్యామిలీని కూడా నాశనం చేసుకుని పోతూ ఉంటాడు అంతే. అదే వాడు చేసేది పొల్లిగాడు.